బాబాకి వాడికి ఏమిటో మనకేమిటి అంటే, వాడికి ప్రేమ ఎంత తెలుసో మనకే అంతే తెలుసు. వాడికి వాళ్ళ అమ్మా నాన్నలతో ఉండేటటువంటి అనుబంధం ప్రేమగా చెప్పబడుతుంది. మనకి కూడా ఆ రకంగా ఉండగలిగితే ఆయనతో పాటు ఉండేటటువంటి అనుబంధం అనుభవానికి వస్తుంది. ఇది 7 రియాలిటీస్ అని మొట్టమొదటి మెసేజ్ ఇచ్చారు బాబా. ఎప్పుడు సెకండ్ వరల్డ్ వార్ ప్రారంభమయ్యే టైంలో ప్రపంచ యాత్రలు లేవు కాబట్టి బాబా గారికి సంపదయ్యంగాను సిడి దేశ్ముఖ్ గారు కలిపి మెహర్ బాబాని ఒక రిక్వెస్ట్ చేశారు. సార్, ఎలాగో మీరు ప్రపంచం అంతా తిరగటం లేదు, మేము కూడా ఎక్కడికి తిరగటానికి లేదు, ఈ టైంలో మీరు ఏమన్నా ఒక సందేశాన్ని ఇస్తూ ఉంటే నెలకొకటి, అది మేము మెహర్ గెజిట్ కింద పబ్లిష్ చేస్తాము. పబ్లిష్ చేసేటువంటి దాంట్లో మీరు మాకు ఒక సందేశాన్ని ఇస్తూ ఉండండి, మెసేజ్ ఇస్తూ ఉండండి కోరితే బాబా ఎస్ అని చెప్పన్నారు. అని మొట్టమొదటి సందేశం సప్త వాస్తవాలు అని చెప్పని ఇచ్చారు. సప్త వాస్తవాలు 2వ వాస్తవం గురించి వాళ్ళు మాట్లాడదాం అని చెప్పారు. ఫస్ట్ వాస్తవం ఏమిటి అంటే గుడికి, దాని గురించి మాట్లాడదాం. కానీ 2వ వాస్తవం ప్రేమ. అది ఎందుకు చెప్పుకుంటాము అంటే, ప్రేమ అందరికీ ఉంది, ఎవరికైనా లేదంటావా? లేదంటానికి లేదు. ప్రతివాడు ఎవరో ఒకరిని ప్రేమిస్తున్నాడు. అవతార్ మెహర్ బాబాకి ప్రతివాడు ఎవరో ఒకరిని ప్రేమిస్తూనే ఉన్నారు. కానీ ఆ ప్రేమ తాలూకు లక్షణంతో కంప్లీట్గా వాడు ఇన్వాల్వ్ అయ్యి ప్రేమను అనుభవించడం లేదు, ప్రేమిస్తున్నాననేటటువంటి భావంలో మాత్రమే ఉండిపోతున్నాడు. ఈ ప్రేమిస్తున్నాను అనేటటువంటి భావనకి, ప్రేమని అనుభవించడానికి మధ్యలో నిజమైన ప్రేమ ఏమిటో తెలవడానికి ప్రపంచమంతా కూడా యుద్ధ వాతావరణంలో ఉన్నటువంటి టైంలో మెహర్ బాబా ఇచ్చినటువంటి నిజమైనటువంటి ప్రేమ అనే 2వ సప్తవాస్తవం గురించి ఈ రోజున ప్రారంభించుకుంటున్నాం. మనం మాట్లాడుకోవడం మనకి తెలుసు, అందరికీ తెలుసు. ఎవరిని నీకు ప్రేమ తెలవదా అని అడగడానికి లేదు. ఎవ్రీవన్ నోస్ దట్ దే ఎక్స్పీరియన్స్ లవ్. ప్రతి వాళ్ళు కూడా అనుభవించారు. వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా, తోడ పుట్టిన వాళ్ళ ద్వారా, స్నేహితుల ద్వారా, వాళ్ళు కన్న వాళ్ళ ద్వారా అనుభవిస్తూనే ఉన్నారు. కానీ ఎవరికి కూడా పరిపూర్ణంగా ఇందాక శర్మ గారు చెప్పినట్టు వరీ నాట్ బీ హ్యాపీలో లేదు, నాట్ వరీ బీ హ్యాపీలో ఉన్నారు. అంటే రివర్స్ అనమాట. ఆందోళన వద్దు, ఆనందం కావాలి అనేటటువంటి దాంట్లో, ఆందోళన కావాలి ఆనందం వద్దు అనేటటువంటి దాంట్లో ఉన్నారు. దీంట్లో నుంచి బయటపడాలి అంటే వాట్ ఈజ్ రియల్ లవ్, నిజమైనటువంటి ప్రేమ ఏమిటి అంటే, దీని గురించి డిస్కోర్సెస్ చెప్పడానికి ప్రారంభిస్తే, డిస్కోర్సెస్లో లవ్ మీద మంచి సబ్జెక్ట్ ఉంది. అది ప్రారంభిస్తే ఒక 3 గంటలు మినిమంగా మాట్లాడచ్చు. కానీ దాని గురించి అంత డెప్త్గా వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. మొన్న టైం ఏమిటంటే మనకి 1 గంట అయ్యేసరికి టంగమని భోజనం పెట్టకపోతే లోపల ఉన్న బాబా గారికి ఆకలి వస్తుంది. అందుకని ఆ టైంలో కూడా ఎవరో ఇబ్బంది లేకుండా బయటపడాలి అంటే డిస్కోర్సెస్ అంతా ప్రారంభించడంలా, జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే చెప్తున్నాం. ఆ డిస్కోర్సెస్ ఎవరికి వాళ్ళు ఇంటికి చదువుకోవచ్చు. ఆ ఇంట్రడక్షన్ ఏమిటి అంటే, అందరం ప్రేమను అనుభవిస్తున్నాం, ఓకే, కానీ మనం అనుభవించేటటువంటి ప్రేమ నిజమైందని ఎవరికి వాళ్ళు భ్రాంతిలో ఉన్నామే తప్ప, నిజం కాదనేటటువంటి విషయాన్ని మనం పరిగణలోకి రాకుండా మన కర్మ మనకు అడ్డుపడుతూ ఉంటుంది. మనకి పరిగణలోకి రాకుండా మన కర్మ మనకు అడ్డుపడుతూ ఉంటుంది. ఇది మనకు ఉండేటటువంటి స్టేటస్ కో, మనకు ఉండేటటువంటిది. దీని నుంచి బయటపడాలి అంటే ది రియల్ టీచర్, నిజమైనటువంటి మాస్టర్, టీచర్ అంటే టీచ్ చేసేటటువంటి వాడు, ది రియల్ అవేకనర్, నిజంగా మేల్కొనిపోయేటటువంటి వాడు అయినటువంటి అవర్ బిలవడ్, మన ప్రియతముడు ఇస్తున్నటువంటి సందేశం రియల్ లవ్ అనేటటువంటి దాని మీద చెప్పినటువంటిది. మన ప్రేమ నిజం కాదన్నాడు, ఓకే. నిజమైన ప్రేమ ఎలా ఉంటుంది, నిజమైన ప్రేమ అనుభవం కలిగినటువంటి వాడు ఎలా ఉంటాడు అనే ప్రశ్న వచ్చిందనుకోండి, ఆ ప్రశ్నకి మన దగ్గర సమాధానం లేదు. కానీ దానికి ఎప్పుడూ కూడా ఎలా ఉంటుంది అంటే, కాన్సెప్ట్
తర్కం ఉంటుంది. తర్కం అంటే దిస్ ఈజ్ అవర్ సైడ్, దట్ ఈజ్ ఆపోజిట్ సైడ్. ఈ రెండింటిలో మధ్యలో మనకు ఉన్నదేమిటి లేనిదేమిటి అనేటటువంటిది తర్కం అంటాం. అంటే మన ప్రేమ ఏమిటి, మన ప్రేమ కానటువంటి నిజమైనటువంటి ప్రేమ ఎలా ఉంటుంది, మన ప్రేమ ఏమిటి అనేటటువంటిది మనందరం యాక్సెప్ట్ చేస్తాం. కానీ మన ప్రేమ కానటువంటి ప్రేమను యాక్సెప్ట్ చేయడానికి మన దగ్గర గీటురాయి ఉండదు. బంగారాన్ని ఇన్ని క్యారెట్స్ అని చెప్పడానికి ఎవరికి అధికారం ఉంటుంది? ఆ గీటురాయి ఉన్నటువంటి వాడు దాన్ని చూసి చెప్తాడు. లేదంటే ఒక సైంటిస్ట్ అనేటటువంటి వాడు దాన్ని అనాలిసిస్ చేసి దాని కోఎఫిషియంట్ అంటే దాంట్లో ఉండేటటువంటి జెడ్ ఏదైతే ఉందో దాని కాంబినేషన్ ఇంత అని చెప్తాడు. చెప్తే దాని యొక్క విలువ తెలుస్తుంది. అలాగే ప్రేమ యొక్క విలువ కూడా తెలవాలి అంటే ప్రేమ సాకారుడైనటువంటి వాడు మాత్రమే మనకి దాన్ని గీటుగా చెప్పగలడు. ప్రేమ యొక్క విలువ తెలవాలి అంటే ప్రేమ సాకారుడైనటువంటి వాడు మాత్రమే ప్రేమ యొక్క ఉత్తమోత్తమ లక్షణాన్ని మనకి గీటురాయిలా చెప్పగలడు. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక్కడ మనకు ఉండేటటువంటిది ఏమిటి? మనము ఉన్నాం, ఆయన ఉన్నాడు. మనకి ఆయనకి భేదం ఏమన్నా ఉందంటే ఏమీ లేదు. ఆయన్ని తల్లిదండ్రులు కన్నారు, మన తల్లిదండ్రులు కన్నారు. మనము పెరిగాం, మనము ఎంఏ చదివాం, ఆయన ఇంటర్మీడియట్ వరకు చదివాడు. ఇలా కాంబినేషన్ చూస్తే లైఫ్ ఒకేలాగా ఉంది. మనకి రక్త మాంసాలు ఉన్నాయి, ఆయనకి రక్త మాంసాలు ఉన్నాయి. వై ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ అస్? నాకు ఆయనకి మధ్యలో డిఫరెన్స్ ఏమిటి అంటే నా ప్రేమ పరిమితమై ఉంది, ఆయన ప్రేమ కల్మష రహితమై ఉంది. అంటే మన బంగారం ప్యూరిటీ అయితే ఆయన బంగారం కూడా ప్యూరిటీ. మన బంగారం ప్యూరిటీ లేకపోతే ఆయన బంగారం కూడా ప్యూరిటీ కాదు. ఎందుకంటే కళ్ళు ఎలా ఉన్నా కళ్ళతోటిని బట్టి రంగులు వస్తాయన్నారు. ఒక సినిమాలో రావు గోపాలరావు గారి డైలాగ్ ఉంటుంది. ఏమిటి ఆ డైలాగ్ అంటే భగవంతుడి కంటే మనిషి చాలా గొప్పవాడు రా అంటాడు. ఎలాగా అంటాడు, భగవంతుడు కళ్ళు ఇచ్చాడు, మనిషి నల్ల కళ్ళతోడు ఎట్టుకున్నాడు, ఎటువంక చూస్తున్నాడో తలవకుండా చూస్తూ ఉంటాడు, వీడు గొప్పవాడు అన్నాడు. అంటే నల్ల కళ్ళతోడు యొక్క గొప్పతనాన్ని చెప్పాడు బాపు రమణుల ద్వారా, రావు గోపాలరావు ద్వారా. అంటే దీంట్లో ఏమిటి, ఆయన మనం ఒకేలాగా ఉన్నాం, ఏమిటి తేడా మనకేం తెలవదు. ఎప్పుడు తెలుస్తుంది? మనం చిన్నప్పుడు తల్లిదండ్రుల్ని మన కుటుంబంలో అన్నీ అడుగుతూ ఉంటాం. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్మెంట్, దిస్ ఈజ్ అవర్ రిక్వైర్మెంట్. ఇది చేయకపోతే చాలా కష్టం, నేను చదవలేను, నేను ఆడలేను, నేను పాడలేను, నేను ఎదగను, నేను సూసైడ్ చేసుకుంటాను అనేటటువంటి స్టేజ్ కూడా వెళ్ళిపోతాం. తల్లిదండ్రులు అడుగుతూ ఉంటాం. కానీ తల్లిదండ్రులు అనునయించి మన ఏదో రకంగా మభ్యపెట్టో గ్రహం పెట్టో ఏదో రకంగా మనకి ఇచ్చో ఇవ్వకో మనని పెంచుతూ ఉంటారు. కానీ మనం తండ్రి యొక్క బాధ్యతని నెరవేర్చవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడే ఆ తండ్రి తల్లి పడినటువంటి వేదన ఏదైతే ఉందో, వేదన ప్రేమ రూపంలో, అది ప్రేమే. అది ఏదైతే ఉందో అప్పుడు మనకు అర్థమవుతుంది. చిన్నప్పుడు ఇవన్నీ అడిగారు, అప్పటి వరకు తెలవదు. ఇది ఎందుకు చెప్తున్నాం? ఆయన మనం ఒకేలాగా ఉన్నాం, మనం అడుగుతూ ఉంటే ఇచ్చేయాలి కదా. ఇవ్వకుండా ఎందుకు కూర్చున్నాడు మౌనంగా? ఇచ్చినట్ట ఇవ్వనట్ట? మౌనం అర్థ అంగీకారమా, అర్థ అనంగీకారమా? మౌనంగా ఉన్నాడంటే అర్థ అంగీకారం అంటాం. అర్థ అనంగీకారం కూడా రెండవ పార్ట్ ఉంటుంది. అంటే ఫస్ట్ పార్ట్ని మనకి ఫేవర్గా తీసుకుంటాం, రెండో పార్ట్ని మనం ఫేవర్గా తీసుకోం. అందుకని ఈ ఫేవర్ అండ్ ఫేవర్ అనేటటువంటి దాంట్లో ఆయనకి మనకి ఉండేటటువంటి కంపారిజన్ ఏమిటి అంటే ప్రేమ మనలో పరిమితమై కర్మ సంబంధమై ఉంది. మనలో ఉండేటటువంటి ప్రేమ పరిమితమై కర్మ సంబంధమై ఉంది. ఆయనలో ప్రేమ అపరిమితమై కర్మకి బందీ కాకుండా ఉంది. ఆయనకి మనకి తేడా అదనమాట. ఆయనలో ప్రేమ అపరిమితమై బంధము లేకుండా ఉంది, కర్మ బంధము కానీ ఏ బంధము లేకుండా ఉంది. ఎవరినైనా కానీ ఈక్వల్లీ హక్కు చేయగలడు, అంటే కౌగిలించుకోగలడు. ఎవరినైనా కానీ ఆలింగనం ఇవ్వగలడు ఎవరికైనా ఈక్వల్గా. ఒక కుష్టివాడు వచ్చాడు, లేకపోతే బాగా మురుగుంట్లో పడిపోయి లేచి వచ్చినటువంటి వాడు వచ్చాడు, వాడిని మనం ఆలింగనం చేసుకుంటామా? మనకు కష్టం. ఎందుకంటే ముందు క్లీన్ చేయరా, క్లీన్ చేసుకో, లేకపోతే నేను మనమే 2 బకెట్లు నీళ్లు పోసేవాడికి అప్పుడు ఆలింగనం చేసుకుంటాం. తల్లి కూడా చేసుకోలేదు. పిల్లవాడు మురుగుంట్లో పడి బయటకు వస్తే ఏదో కారణం వల్ల అయినా వాడిని ఆలింగనం చేసుకోలేదు. ఎందుకు వచ్చామో నాకు ఈ గొడవ, ఒక బకెట్ నీళ్లు తోడి తేవడానికి కష్టంగా ఉంది, 10 బకెట్లు పోస్తే కానీ నీ మురుగు పోదు అని చెప్పి ఏడుస్తుంది.
అలా ఉంటుంది మన పరిస్థితి. కానీ ఈజ్ ద పర్సన్, అతను ఎలాంటి వాడయ్యా అంటే మన పరిస్థితితో కాకుండా మన లోపల ఉండేటువంటి తన యొక్క స్వభావంతో లింకపై, తన యొక్క స్వభావం ఏమిటి? ప్రేమ. ఆ ప్రేమతో లింకపై ఆలింగనం ఇస్తాడు. ఈ విషయాన్ని ఊరికే చెప్పాలి. ఆయన జేమ్స్ డగ్లస్ అనేటటువంటి ఆయన లండన్ టైమ్స్ ఎడిటర్ అడిగారు 1931లో లండన్ బాబా వెళ్ళినప్పుడు, ఏమని, నీ దగ్గరికి పాపాత్ములు వస్తారు, పుణ్యాత్ములు వస్తారు, వారికి వీరికి ఒకే రకంగా ఆలింగనం ఇవ్వగలవా, అందరినీ నీ వద్దకు రమ్మంటున్నావు. ఎస్ అని చెప్పారు బాబా. ఎస్ అని అంటాం వేరు, దాన్ని ఆచరించడం వేరు. మనకున్న 4 పిల్లల్ని 4 రకాలుగా చూస్తారు. ఆయన ఇంతమంది పిల్లల్ని ఒకేలా చూడాలి అంటే ఆయనకి ఏముండాలి? అపరిమితమైన ప్రేమ, అమలినమైన ప్రేమ, అంటే ఏ కర్మకాండాలతోటి బాంధవ్యం లేనటువంటి ప్రేమ. అంతటి ప్రేమని మానవ రూపంలో ఉన్న దేహంలో ఇముడ్చుకోవటం అనేటటువంటిది సామాన్యమైనటువంటి మానవ దేహాన్ని కలిగినటువంటి ఎవరికైనా కానీ కష్టసాధ్యమే. ఇక్కడ బల్బు ఉంది, చూపులేదు, దాంట్లో 40 వాట్స్ వెలుగుతుంది. ఇంకా 20 వాట్స్లో కూడా ఆ వెలుగు వచ్చేట్టుగా చేస్తాం, దాని లైఫ్ని మార్చేసి. అదే 100 వాట్స్ 1000 వాట్స్ దాంట్లోకి వచ్చింది అనుకోండి, దాని కెపాసిటీకి మించి వస్తే ఏమవుతుంది? ఫీజులు మాడిపోతాయి, ఆ బల్బు ఫీజు మాడిపోతుంది. అవర్ బాడీ ఈజ్ డిజైన్డ్ టు సచ్ అన్ ఎక్స్టెంట్. మన బాడీ ఎలా డిజైన్ చేయబడిందంటే, మనం ఎంత ప్రేమని, కర్మతో ఉన్న ఎంత ప్రేమని స్వీకరించగలమో అంతవరకు డిజైన్ చేయబడింది మన బాడీ. ఆయన బాడీ కర్మతో లేకుండా ఉండేటటువంటి హై వోల్టేజ్ కలిగినటువంటి ప్రేమని స్వీకరించటానికి, ప్రసరణ చేయటానికి, తను దగ్ధమవకుండా ఉండటానికి, అంటే ఆ బాడీ దగ్ధమవకుండా అది ప్రసరణ చేయటానికి, అది స్వీకరించడానికి కావలసినటువంటి బాడీ కావాలి. మన ఇంట్లో 1 కేజీ ఉండేటటువంటి కుక్కర్ ఉంది. ఉంటే ఎంతమంది వండుతామండి? 4, 5, 8, 10 మంది మ్యాక్సిమం దాన్ని తినేది. 200 మంది వచ్చారు ఒకేసారి 1 గంటకి. వచ్చి అన్నం పెట్టండి అమ్మా అన్నారు. సాయంకాలం వరకు వండుతూనే ఉండాలి మనం, కుక్కర్ని మార్చి 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 మార్చి. వీళ్ళు అంతసేపు ఆకలిస్తున్న వాళ్ళు ఆగలేరుగా. అంటే టిప్టాప్ వాడుకో, జొమాటోకో, స్వజ్జుకో ఏవో ఉన్నాయి మనకి. కొడితే 10 నిమిషాల్లో ఎక్కడ బాచిపోయిందో వేడి చేసి తీసుకొచ్చేస్తాడు మనకి. అది తినేస్తాం హ్యాపీగా, అయిపోతుంది. అంటే దానికి డబ్బు ఉండాలి, అది చేయడానికి డబ్బు ఉండాలి. లేని వాడు ఏం చేస్తాడు? వాడింట్లో బియ్యం కొనుక్కోవడానికే ఆలోచించేటటువంటి వాడు ఇంకోటేమి చేయలేడు. కానీ ఇక్కడ అందరం ప్రేమికులమే, అందరం ప్రేమిస్తున్న వాళ్ళమే, కానీ ఎవరికి ప్రేమానుభవం లేదు. అందరికీ ప్రేమానుభవం కావాలి. అందరికీ ఒకేసారి ప్రేమానుభవం ఇవ్వటానికి ఆయన వడ్డించిన విస్తరిలాగా ఉండాలి. ఆయన పొజిషన్ ఏమిటంటే వడ్డించిన విస్తరిలాగా ఉండాలి. ఎప్పుడు ఎవడికి ఆకలేస్తే అప్పుడు వాడికి తినే 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 విందు భోజనమే పెట్టేయాలి. అలా పెట్టాలంటే పనసన్న గారిలాగా మనకి పనస పొన లాంటి వాక్చాతుర్యం ఉండదు కదా. అంటే అది ఎందుకు ఉండదు అంటే ఆ తీపితనం పనసలో ఉంది, వస్తువులో వచ్చేది కాదు. అలాగే మనం అందరం కూడా దాంట్లో తీసుకోవాల్సినటువంటి విశేషం ఏమిటి అంటే, ప్రేమ అంటే నిజమైన ప్రేమ ఏమిటి అనేటువంటి ఇంట్రడక్షన్ అనే అన్నాను దీన్ని. ఎందుకంటే ఇంట్రడక్షన్ కాకపోతే ఇంకేమి కాదు. నేను చిన్నప్పుడు ఒక 20-30 ఏళ్ల క్రితం ఎస్వి జోగారావు గారు అని చెప్పని తెలుగు ప్రొఫెసర్, ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో చేశారు, మాస్కోలో చేశారు. ఆయన వచ్చి 3 గంటలు అనర్గళంగా మాట్లాడి ఇట్ ఈజ్ అన్ ఇంట్రడక్షన్ అన్నాడు. 3 గంటలు అనర్గళంగా మాట్లాడేసి ఇట్ ఈజ్ అన్ ఇంట్రడక్షన్ అని వదిలేసాడు అంతే. తర్వాత మనం ఊహించుకోవాలి మిగతాది ఏం జరిగింది, రామాయణం కథ అంటారు. అలాగే బాబాది మనం ఇంట్రడక్షన్ మాత్రమే ఇవ్వగలం, కానీ చెవు వరకు వెళ్ళినటువంటి దాన్ని హృదయానికి తీసుకెళ్లాలన్నా, నిజమైనటువంటి ప్రేమ అనుభవానికి వస్తే కానీ
ఆ ప్రేమ యొక్క లక్షణం మనకి అవగాహన కాదు. ఇది మనకొక్కళ్ళకే కాదు, ఆయన యూనివర్సల్ గా చెప్పినటువంటి మాట ఏమిటయ్యా అంటే, ఒకటే మాట చెప్పారు, ఏది లేదు ప్రపంచంలో, సృష్టిలోనూ లేదు, బయట లేదు, ఎక్కడ ఏమీ లేదు. ఏదైనా ఒకటి ఉంది అంటే దానికి ప్రేమ అనే పేరు పెట్టుకుంటే, అంటే మన భావంలో చెప్తున్నాడు, ప్రేమ అనేటటువంటి పేరు పెట్టుకుంటే ఆ ప్రేమకి అంతర్గతంగా జరిగినటువంటి ఒక కదలిక వల్ల వచ్చినటువంటి వైబ్రేషన్స్ తోటి ఆ ప్రేమ యొక్క స్వభావాన్ని అనుభవించాలని కోరుకున్నప్పుడు ఆ ప్రేమకి కలిగినటువంటి రెండు రకాల క్యారెక్టర్ల పేరు, ఒకటి అన్కాన్షియస్ స్టేట్ ఆఫ్ మైండ్, రెండోది కాన్షియస్ స్టేట్ ఆఫ్ మైండ్. అచైతన్యవంతమైనటువంటి మనస్సు, చైతన్యవంతమైనటువంటి మనస్సు. ఈ అచైతన్యవంతమైనటువంటి మనస్సుని సృష్టిగా పోల్చారు, చైతన్యవంతమైనటువంటి మనస్సుని గాడ్ ఇన్కార్నేటెడ్గా పోల్చారు. అలా వచ్చి ఆ రెండు కలిస్తే తప్ప ది రియల్ లవ్ కాంట్ బి ఎక్స్పీరియన్స్డ్ బై ది ఒరిజినల్ సెల్ ఆఫ్ ది క్రియేషన్ అని చెప్పాడు. మూల కణం ఏదైతే ఉందో సృష్టిలో, అది దాన్ని అనుభవించాలి అంటే నిజమైనటువంటి ప్రేమని ఈ రెండు పార్ట్లు కనవాలన్నాడు. ఒక పార్ట్ మనమంతా కలిపి, ఒక పార్ట్ ఆయన ఒక్కడు కలిపి. అంటే మనమంతా కలిపి ఒక పార్ట్, ఆయన ఒక్కడు ఒక పార్ట్. మనమంతా ఎక్కడ ఉన్నాం అంటే మళ్ళీ ఫస్ట్ రియాలిటీకి రావాలి, ఉనికి దగ్గరికి రావాలి. మన ఉనికి ఆయన ఊహలో కలలో ఉంది, అది జ్ఞాపకం పెట్టుకోండి. అది దాటి బయటకు వచ్చామా మన జీవితం ఊహ అయిపోతుంది. కాబట్టి మన జీవితం రియాలిటీకి రావాలి అంటే ఆయన్ని నమ్ముకొని, ఆయన నిజమని, ఆయన మీద పిన్ పాయింటెడ్గా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండేటటువంటి ఒక